రైతులకు అండగా ములుగు జిల్లాలో పొలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. ఎండిపోతున్న పంటలకు 10 రోజుల పాటు నీళ్లివ్వాలని కోరారు. ఇక ములుగు మండలం రాయనిగూడెం గ్రామ శివారులో ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. ప్రజల విజ్ఞప్తిని చేయడంలో మంత్రి సీతక్క ఆదేశాలతో కొన్ని రోజులు నీటిని విడుదల చేశామని అన్నారు. కానీ ఆ వాటర్ పూర్తి స్థాయిలో అందక పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంకిడి కృష్ణ, గుండెమీది వెంకటేశ్వర్లు, గొంది సాంబయ్య పాల్గొన్నారు. రైతులందరూ కూడా కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు లేక ఆరిపోవడం జరుగుతుంది. రెండవ దశకు వచ్చింది. ఆ పాలకంకి మొత్తం చేనంతా ఎండిపోవడం జరుగుతుంది. 2 రోజులు నీళ్ళు ఇచ్చిర్రు. ఆ నీళ్లు కూడా ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా నీరు పంపించడం జరిగింది. ఆ నీళ్లు కూడా ముందున్న రైతులకే అందింది తప్ప వెనుకున్న రైతులకు అందడం లేదు. మేము కలెక్టర్ను కలిసాం, ఏఈడిని సీతక్కను కూడా కలిసినాం. కూడా ఇప్పటికీ నీళ్లు మొత్తానికే బంద్ అయినాయి. ఈ కంకి ఈ దశలో ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి నీళ్లు రావాలని మేము కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత